ఆరుగాలం కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతుపై కక్షగట్టి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పంటకు విషప్రయోగం చేయడంతో లక్షల్లో నష్టపోయిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని మెదక్ మండల పరిధిలోని గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన ఎల్లిగడి ఏరుగొండ స్వామి గత నెల రోజుల క్రితం సుమారు 40,000 పెట్టుబడితో తన వ్యవసాయ పొలంలోని 20 గుంటల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంట కొత్తిమీర పంటను ఎంచుకొని ఎండ వర్షాన్ని లెక్క చేయకుండా సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తులు తనపై కక్షగట్టి పంట నష్టం జరిగి నష్టపోవాలనే కొత్తిమీర పంటకు గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో పంట మొత్తం రసాయన మందుకు పూర్తిగా ఎండిపోయింది. రైతు ఏగొండ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రావలసిన ఆదాయం సుమారు 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. తనకు నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం కూడా నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నేను గిట్లా 20,000 పెట్టుబడి పెట్టి ధనియాలు తీసుకొచ్చి కొత్తిమీర పోసుకున్నాను సార్. కొత్తిమీర పోస్తే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి గడ్డి మందు తీసుకొచ్చి కొట్టిరు సార్. నాకేం తెలియదు, ఎవరు కొట్టిరో నాకు తెలియదు. అయితే నాకు అనుమానం ఉన్నోళ్ళ మీద కంప్లైంట్ చేసిన సార్. కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు పిలిపించుకున్నారు. నిన్న పోయి కలిసినాం సార్కు. వాళ్ళను కూడా పిలిచి అడిగిరు. వాళ్ళు మేము కాదంటారు సార్. ప్రభుత్వము మాకు సాయం చేయాలి. ఇది ఒక 3 లక్షల పంట నష్టమైంది సార్. ఇక వీడియోలో కూడా కనిపిస్తుంది సార్. నాకు న్యాయం చేయాలి, పోలీసు ద్వారా నాకు న్యాయం చేయాలి, గవర్నమెంట్ ద్వారా. కొత్తిమీర పంట అయింది సార్. ఇట్లా గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మంది కొట్టిపోయారు. చేనంతా ఇక ఈ విధంగా అయింది సార్. నాకు పోలీసు ద్వారా న్యాయం చేయాలి, గవర్నమెంట్ మొత్తం నష్టపోయింది. కనిపిస్తుంది. ఇదంతా ఖరాబ్ అయింది సార్.